సిద్ధు ప్లాన్ ప్రకారం కీర్తి, బస్వరాజు వీళ్ళంతా కూడా గుడికి వస్తారు. ఇక వాళ్ళతో పాటు కనిష్క కూడా గుడికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ తులసి, సిద్ధు ఇద్దరు ఏదో ప్లాన్ చేయడానికి కీర్తిని గుడికి రప్పించారు. అదేంటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి దొంగచాటుగా వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. మరోవైపు తులసి హరీష్కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పడంతో హరీష్ కూడా గుడికి వస్తాడు. తులసికి హరీష్ ఫోన్ చేసి, తులసి నువ్వు చెప్పినట్టుగానే నేను గుడికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి తులసి పక్కకు వచ్చి తన అన్నయ్య హరీష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ తులసి ఎవరిని కలవడానికి వచ్చింది అని చెప్పి కనిష్క అలా దొంగచాటుగా తులసిని గమనిస్తూ ఉంటే, అప్పుడు తులసి హరీష్ దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఎంతో కష్టపడి వదిన్ని గుడికి తీసుకొని వచ్చాను. ఈరోజు నువ్వు వదిన పక్కన కూర్చొని పూజ చేయాలి. అలా పూజ చేస్తే జీవితాంతం మీరు ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్పి తులసి హరీష్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో హరీష్, నా బేబీ మళ్ళీ నాతో కలిసి ఉంటుందంటే అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు కూడా అక్కడికి వచ్చి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా బావగారు అని చెప్పి అలా ఫేస్కి గంధం పోసుకొని తల మీద క్యాప్ పెట్టుకొని మొహాన్ని కవర్ చేసుకొని కూర్చోమని చెప్పి సిద్ధు హరీష్కి చెప్తూ ఉంటే, అప్పుడు కనిష్క, ఈ సిద్ధు ఆ హరీష్కి ఏం చెప్తున్నాడో సరిగ్గా వినిపించడం లేదు, దగ్గరికి వెళ్దామంటే ఆ తులసి చూసేస్తుందేమోనని భయం అని చెప్పి కనిష్క అలా వాళ్ళను చూస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తల్లో నేను ఉండాలి, వీళ్ళని గమనిస్తూ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కీర్తి హరీష్ ఇద్దరు ఒకటవ్వడానికి వీల్లేదు అని చెప్పి కనిష్క ఇప్పుడు కీర్తి పెళ్లి చేసుకోబోయే ప్రశాంత్ని ఇక్కడికి పిలిపించాలి, అప్పుడే వీళ్ళిద్దరిని దగ్గర అవ్వకుండా చేయొచ్చు అని చెప్పి కనిష్క బస్వరాజుతో, మామయ్య గారు ఇక్కడ భార్యాభర్తలు అంతా కలిసి పూజ చేస్తున్నారు కదా, కీర్తికి కాబోయే భర్త ప్రశాంత్ను కూడా ఇక్కడికి రమ్మని పిలిస్తే వాళ్ళిద్దరూ జంటగా పూజ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు, చాలా మంచి ఐడియా ఇచ్చావు కనిష్క, వెంటనే అతనికి ఫోన్ చేసి పిలిపించండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు చెవిలో గుసగుసలాడుతూ, మీకేమైనా మతిపోయిందా, మనం ఇక్కడికి వచ్చింది అన్నయ్య వదిలిని ఒకటి చేయడానికి, మీరేంటి ఆ ప్రశాంత్ని పిలిపించమని అంటున్నారు, ఇప్పుడు వదిన పక్కన కూర్చొని ప్రశాంత్ పూజ చేస్తే మన ప్లాన్ అంతా కూడా రివర్స్ అవుతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే, తులసి ఆ ప్రశాంత్ వస్తేనే మన పని ఈజీ అవుతుంది, నీకు నా ప్లాన్ ఇంకా అర్థం కాలేదా అంటూ సిద్ధు తులసిని పక్కకు తీసుకుని వెళ్ళి తన ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రశాంత్ ఇక్కడికి వస్తాడు, కానీ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోడు, పూజలో కూర్చునేది మాత్రం బావగారే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, సూపర్ ప్లాన్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కొద్దిసేపటికే బస్వరాజు వాళ్ళు ప్రశాంత్ని పిలిపించడంతో ప్రశాంత్ అక్కడికి వస్తాడు. హాయ్ కీర్తి అని చెప్పి ప్రశాంత్ కీర్తిని పలకరిస్తూ ఉంటే కీర్తి కూడా హాయ్ చెప్తూ ఉంటుంది. ఇలా పెళ్ళికి ముందు మీరిద్దరూ కలిసి పూజ చేస్తే పెళ్ళైన తర్వాత మీ కాపురం బాగుంటుందని పంతులు గారు చెప్పారు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించామని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. వెంటనే వెళ్ళి రెడీ అవ్వండి అల్లుడు గారు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో హరీష్ ప్రశాంత్ దగ్గరికి వచ్చి, రే ప్రశాంత్, ఈ పూజ చేసేటప్పుడు ఒక నియమం ఉంది, అది పాటించాలి, నీకు తెలీదారా అని చెప్పి అంటూ ఉంటే, అవునా నాకు తెలీదురా, అదేంటో చెప్పు, ఖచ్చితంగా పాటిస్తాను అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. మొహానికి గంధం రాసుకొని తలకు క్యాప్ పెట్టుకొని మొహం కనిపించకుండా పూజ చేయాలి, అలా పెళ్ళి కాకుండా మీరిద్దరూ కలిసి పూజ చేయకూడదు కదా, అందుకే అలా ఫేస్ కవర్ చేసుకొని పూజ చేయాలి అని అంటూ ఉంటే, సమయానికి నాకు ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేశారా, ఇప్పుడే వెళ్ళి మా మామయ్య గారికి ఈ విషయం చెప్తానంటూ ప్రశాంత్ బస్వరాజు దగ్గరకు వచ్చి, మామయ్య గారు మీరు చెప్పినట్టుగానే నేను కీర్తితో కలిసి పూజ చేస్తాను, కానీ పూజ చెయ్యాలంటే నేను ఒక నియమం పాటించాలి అని అంటూ ఉంటే, ఏంటల్లుడు గారు అది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. అప్పుడు ప్రశాంత్, మరేం లేదు మావయ్య గారు, పెళ్ళి కాకముందే మేమిద్దరం కలిసి ఇలా పూజ చేయకూడదట, కాబట్టి నా ఫేస్ని కవర్ చేసుకొని మొహానికి గంధం రాసుకొని అప్పుడు కీర్తి పక్కన కూర్చొని పూజ చేయొచ్చట అని చెప్పి అంటూ ఉంటే, సరే అల్లుడు గారు మీ ఆచారాలు ఎలా ఉంటే అలాగే పాటించండి అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఇప్పుడే నేను వెళ్ళి గంధం రాసుకొని వస్తాను అంటూ ప్రశాంత్ గదిలోకి వస్తాడు.
అప్పుడే సిద్ధు ప్లాన్ ప్రకారం మత్తుమందు కలిపిన గంధాన్ని అక్కడ రెడీగా ఉంచడంతో అప్పుడు ఆ విషయం తెలియని ప్రశాంత్ మత్తుమందు కలిపిన గంధాన్ని తన మొహానికి అంతా కూడా రాసుకుంటాడు. ఇదేంటి ఈ స్మెల్ కాస్త డిఫరెంట్గా ఉంది అని చెప్పి ప్రశాంత్ దాన్ని వాసన చూసేసరికి స్పృహ కోల్పోవడంతో ప్రశాంత్ని అక్కడ గదిలో ఒక చోట పడుకోబెట్టి హరీష్ అక్కడికి వచ్చి తన ఫేస్కి గంధం రాసుకొని ఫేస్ని క్యాప్తోని కవర్ చేసుకొని వచ్చి కీర్తి పక్కన కూర్చుంటాడు. కీర్తి పక్కన కూర్చుంది ప్రశాంత్ అని అందరూ కూడా అనుకుంటారు. కానీ తులసి సిద్ధుల ప్లాన్ ప్రకారం హరీష్ కీర్తి పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటే అప్పుడు సిద్ధు కూడా పూజలో కూర్చుండిపోతాడు. కనిష్క పదే పదే కీర్తి పక్కన కూర్చున్నది నిజంగా ప్రశాంత కాదా అని చెప్పి గమనించాలని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కనిష్క సిద్ధు పక్కన కూర్చుంటే అప్పుడు ఆ ముసుగులో ఉంది ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు అనుకొని మామయ్య గారు సిద్ధుతో నాకు కూడా ఎంగేజ్మెంట్ జరిగింది కదా, కాబట్టి సిద్ధు పక్కన కూర్చొని నేను పూజ చేయొచ్చు కదా, ఇప్పుడే సిద్ధు పక్కన కూర్చుంటాను అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఈ కనిష్క సిద్ధు పక్కన కూర్చుంటే అప్పుడు అక్కడ ఉన్నది అన్నయ్య అన్న విషయం తను కనిపెట్టేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అనుకొని ఆగు కనిష్క, ఆయన నా భర్త, తాళి కట్టిన భార్యను నేను ఉండగా నువ్వెలా ఆయన పక్కన కూర్చుంటావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో కనిష్క సిద్ధుతో నాకు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నేను కూడా సిద్ధు పక్కన కూర్చోవచ్చు అని అంటూ ఉంటే అలా ఎలా కుదురుతుంది కనిష్క, నీకు నాకు ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి జరగలేదు కదా, నేను తాళి కట్టిన నా భార్య తులసి ఉండగా నువ్వెలా నా పక్కన కూర్చుంటావు, ఈ పూజ చేయాల్సింది నేను తులసి అని చెప్పి సిద్ధు రా తులసి నా పక్కన కూర్చో అని అంటూ ఉంటే తులసి వచ్చి సిద్ధు పక్కన కూర్చుంటుంది. ఇక దాంతో అప్పటి వరకు కంగారు పడిన లక్ష్మి తులసి సిద్ధు వాళ్ళు కలిసి జంటగా పూజ చేస్తూ ఉండడంతో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నా కొడుకు కోడల్లాగే నా కూతురు అల్లుడు కూడా జీవితాంతం కలిసి ఉండాలి స్వామి అంటూ లక్ష్మి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. పూజలో భాగంగా పంతులు గారు సిద్ధుని తులసి చేతికి గాజులు తొడగమని చెబుతూ ఉంటారు. హరీష్ని కూడా కీర్తి చేతికి గాజులు తొడగమని చెబుతూ ఉంటే హరీష్ కీర్తి చేతికి గాజులు తొడుగుతాడు. సిద్ధు తులసి చేతికి గాజులు తొడుగుతున్నప్పుడు అనుకోకుండా గాజు గుచ్చుకొని తులసి చేతికి గాయమవుతుంది. ఇక దాంతో సిద్ధు తులసి చేతికైన గాయానికి పసుపు రాస్తూ తన గాయానికి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే సిద్ధు తులసి మీద చూపిస్తున్న ప్రేమను చూసి తులసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అలా ప్రేమగా సిద్ధు కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పంతులు గారు కీర్తి నుదుటన తులసి నుదుటన బొట్టు పెట్టమని చెప్తూ ఉంటే సిద్ధు తులసికి హరీష్ కీర్తికి బొట్టు పెడతారు. ఇక అలా కొద్దిసేపటికి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు పూజ పూర్తయినట్టే. ఇలా ఈరోజు పూజ చేసిన భార్యాభర్తలు ఎప్పటికీ జీవితాంతం కలిసే ఉంటారు, వాళ్ళని ఎవరూ కూడా విడతీయలేరు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే కీర్తి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇదేంటి ప్రశాంత్, నువ్వు ఇప్పుడు వస్తున్నావు, మరి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని పూజ చేసింది ఎవరు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. హరీష్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే బస్వరాజు కనిష్క వీళ్ళంతా కలిసి హరీష్ని పట్టుకుంటారు. హరీష్ మొహం మీద ముసుగుని కీర్తి తొలగించడంతో అప్పుడు హరీష్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ప్రశాంత్ హరీష్ వైపు చూస్తూ రే హరీష్ నువ్వు నాకు కాబోయే భార్య పక్కన కూర్చోడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు రే నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు పక్కన కూర్చొని పూజ చేస్తావరా అంటూ హరీష్ మీద చేయి చేసుకోబోతూ ఉంటే అప్పుడు తులసి అడ్డుకుంటుంది. ఆగండి మామయ్య గారు, ఇందులో మా అన్నయ్య చేసిన తప్పేముంది, వదిన తనకు భార్యే కదా, భార్యాభర్తలు కలిసి పూజ చేయడం తప్పెలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే వీడు కీర్తికి డైవర్స్ ఇవ్వాలని అనుకున్నాడు, మరి అలా అనుకున్న తర్వాత ఇంకా సిగ్గు లేకుండా వచ్చి ఈ పూజలు పునస్కారాలు చేయడం ఎందుకు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రశాంత్ రే ఆయన చెప్పేది నిజమా, కీర్తి నీ భార్యనా, ఈ విషయం నువ్వు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే కీర్తికి పెళ్ళయిందన్న విషయం నా దగ్గర దాచిపెట్టి నాతో పెళ్లి చేద్దామని చూస్తారా, ఈ పెళ్ళిని ఇప్పుడే నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి ప్రశాంత్ బస్వరాజు వాళ్ళను చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బస్వరాజు రే నా కూతురు పెళ్ళి చెడగొడతావా, నిన్ను ఊరికి వదిలిపెట్టను అని చెప్పి హరీష్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు నాన్న తప్పంతా మన దగ్గర పెట్టుకొని బావగారిని అంటే ఏమొస్తుంది, నువ్వు కీర్తికి వేరొక పెళ్లి చేయాలనుకున్నా బాగానే ఉంది, కానీ
ఆల్రెడీ కీర్తికి పెళ్ళైందన్న విషయం నువ్వు వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పకపోవడం మందే తప్పు కదా అని చెప్పి అంటూ ఉంటే, రే సిద్ధు నువ్వు మధ్యలో మాట్లాడుకో అని చెప్పి బసవరాజు సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కీర్తి, నా జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నట్టున్నావు, అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, వదిన నువ్వు అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అన్నయ్యకి ఇప్పటికీ నువ్వంటే చాలా ప్రేమ ఉంది, ఒక్కసారి అన్నయ్య గురించి ఆలోచించు అని చెప్పి తులసి చెబుతూ ఉంటే, మీరెవరూ కూడా నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కీర్తి గుడిలో నుండి వెళ్ళబోతూ ఉంటే మరొకసారి కీర్తి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో అక్కడ గుడిలో ఉన్న డాక్టర్ కీర్తిని చెక్ చేసి, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది, అయినా ఇలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకు ఏదో ఒకటి తినిపించి గుడికి తీసుకొని రావాలి కదా, ఎందుకు ఆ అమ్మాయికి ఏమీ పెట్టకుండా తీసుకొచ్చారని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బసవరాజు, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, మా కూతురు ప్రెగ్నెంట్ ఏంటి, మీరు ఏదో పొరపడినట్టున్నారు అని అంటూ ఉంటే, నేను గైనకాలజిస్ట్ అండి, నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఖచ్చితంగా ఈ అమ్మాయి ప్రెగ్నెంటే, తనకి ఇప్పుడు 3వ నెల అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక స్పృహలోకి వచ్చిన కీర్తి ఆ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.